హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ప్రోగ్రామింగ్ పారాడిమ్ గురించి తెలుసుకుందాం. సో దీనిలో వచ్చేసి మనకి ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్, అలాగే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. సో దీనిలో ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో మనం ప్రొసీజర్స్తో వర్క్ చేస్తాం. దట్ మీన్స్ ఏంటంటే రొటీన్, సబ్ రొటీన్స్ ఆర్ ఫంక్షన్స్ మీద మనం వర్క్ చేస్తాం అన్నమాట. సో ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో మనకి ప్రొసీజర్స్ అంటే ఏంటంటే మనకి ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సమ్ కంప్యూటేషనల్ స్టెప్స్ అంటమాట. ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఒక సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏదైతే జరుగుతుందో దాన్ని మనం ప్రొసీజర్ అంటాం. సో ఇట్స్ ఎ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. రైట్, అంటే స్టెప్ బై స్టెప్ అనేది వెళ్తుంది. సో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిన నెక్స్ట్ లైన్, అట్లా స్టెప్ బై స్టెప్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ వెళ్తుంది అనమాట. సో దీనిలో వచ్చేసి ఇది ఒక ఆర్గనైజ్డ్ కోడ్ అనేది అంటూ ఏమీ ఉండదు అనమాట. అలాగే ఎనీ లాజికల్ గ్రూప్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ లైక్ ఎంటిటీస్, అంటే మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేసినట్టు ఇక్కడ దీనిలో ప్రొసీజర్లో ఒక ఆర్గనైజేషన్ కోడ్ అనేది మనకి అలాంటిది ఏమీ ఉండదు. అండ్ అలాగే ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్లో సమ్ ఫీచర్స్ అనేది చూద్దాం. దీంట్లో అసలు ఏమేమి వస్తాయి అనేది. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఎప్పుడైతే మనం ఈ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్తో మనం వర్క్ చేస్తున్నామో మనం ప్రీ డిఫైన్గా ఫంక్షన్స్ అనేవి ఏవైతే మనకి డిఫైన్ చేసి ఉన్నాయో, అంటే ఎక్స్టర్నల్ లైబ్రరీస్ ఏదైతే ఉంటాయో లేదా ఆర్ ఇంటర్నల్ లైబ్రరీస్ ఏదైతే ఉంటాయో అవి మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం యూజ్ చేసుకుంటాం అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ ఎక్స్టర్నల్ కమాండ్స్ ఇవన్నీ కూడా మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యూజ్ చేస్తాం. సో సమ్ ప్రోగ్రామింగ్స్లో అయితే మనకి హెడర్ ఫైల్స్ అనొచ్చు, లేదంటే నేమ్ స్పేసెస్ అంటాం. కొన్ని లాంగ్వేజెస్లో వచ్చేసి మనకి మాడ్యూల్స్ ఆర్ ప్యాకేజెస్ అంటాము, ఇలా అనమాట. సో వాటిని మనం ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామ్కి ఇంక్లూడ్ చేసుకుని మనం యూజ్ చేసుకుంటాం. సో ఈ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేవి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ system.out.println అనేది జావాలో వస్తుంది అనమాట. సో ఇదేంటంటే ప్రీ డిఫైన్గా, అంటే ఇన్బిల్డ్గా డెవలప్ చేసి ప్రీ డిఫైన్గా ఇస్తారు. సో మనం ఈ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో ఈ ప్రింట్లైన్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనకి ఇచ్చిన డేటా ఏదైతే అవుట్పుట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని కన్సోల్లో ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. అలాగే లోకల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్ మీన్స్ విత్ ఇన్ ది బ్లాక్లో మనం డిఫైన్ చేసిన వేరియబుల్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. దట్ మీన్స్ ఒక ప్రోగ్రాంలో ఒక బ్లాక్, సపోజ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి విత్ ఇన్ దట్ ఫంక్షన్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ కానీ, లేదంటే ఒక లూప్స్ ఉంటాయి, ఇప్పుడు ఫర్ లూప్ కానీ వైల్ లూప్స్ కానీ, ఇలా వాటిలో మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఏమైనా ఉంటే వాటిని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. అలాగే అవి ఓన్లీ విత్ ఇన్ ది బ్లాక్లో మాత్రమే యూజ్ చేస్తాం. సో అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ కానీ అవుట్ సైడ్ ఆఫ్ లూప్ కానీ మనం దాన్ని యాక్సెస్ చేసుకునే రైట్ అనేది మనకి ఉండదు అనమాట. రైట్, ఇలా గ్లోబల్ వేరియబుల్స్ ఎలా అయితే యాక్సెస్ చేసుకుంటాం అలా ఉండదు. సో గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి? గ్లోబల్ వేరియబుల్స్ అనేది మనం ప్రోగ్రాంలో ఏ ఫంక్షన్లో బ్లాక్లో కానీ లేదంటే లూప్స్లో కానీ ఎక్కడ డిఫైన్ చేయం, ఇండివిజువల్గా డిఫైన్ చేస్తాం. అండ్ త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ మనం ఈ వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో ఈ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేసుకుంటాం. సో ప్రోగ్రామ్ మొత్తంలో ఎక్కడైనా సరే ఈ వేరియబుల్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో వీటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం అనమాట. రైట్, అలాగే మాడ్యులారిటీ. సో ఇక్కడ మాడ్యులారిటీ అనేది మెయిన్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఏంటంటే మనకి ఒక ప్రోగ్రామ్ని మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కోడ్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి. కోడ్ అనేది మనకి 1000 లైన్స్ 2000 లైన్స్ అట్లా ఎక్కువ లైన్స్ ఉంది. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలని, ఎర్రర్స్ వచ్చినా కానీ దాన్ని డిబగ్ చేసుకోవడం కానీ ఇలా మనకు కొంచెం కాంప్లికేట్ అవుతుంది అనమాట ఫంక్షన్ అంటే. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే వాటిని మనం మాడ్యూల్స్ కింద విడగొట్టుకొని
వర్క్ చేసుకుంటాం. అలాంటి వాటిని మనం మాడ్యూల్స్ కింద విడగొట్టుగా మనం వర్క్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి మనకి మాడ్యులారిటీస్ అంటాం అనమాట. రైట్, నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ చూద్దాం. సో అడ్వాంటేజెస్ వచ్చేసి మనకి ఇది గుడ్ చాయిస్ అనమాట. అంటే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. రైట్, ప్రోగ్రామ్ చూడగానే మనకి ఈజీ టు ట్రాక్ ప్రోగ్రామ్ ఫ్లో. సో ప్రోగ్రామ్ ఫ్లో అనేది ఎలా వెళ్తుంది ఏంటంటే మనకి ఈజీగా మనం అర్థమైపోతుంది అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ కదా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరిగేది. సో మనకి స్టెప్ బై స్టెప్ మనకి ఇక్కడ అర్థమైపోతూ ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నాట్ రీయూజబుల్. దట్ మీన్స్ ఏంటంటే వన్స్ ఒక కోడ్ అనేది మనం రాసిన తర్వాత మళ్ళీ అలాంటిదే సేమ్ కోడ్ కనుకంటే సేమ్ ఆపరేషన్స్ మనం చేయాల్సి వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ మనం కోడ్ రాసుకోవాలి దీనిలో అయితే. సో నార్మల్గా అయితే ఏంటంటే ఆ కోడ్ని స్పెసిఫిక్గా ఒక బ్లాక్ లాగా డిఫైన్ చేసి మనం దాన్ని కాల్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి ఆప్షన్ అనేది మనకి ఇక్కడ ఉండదు అనమాట ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. అండ్ నాట్ సెక్యూర్డ్, అంతా సెక్యూర్గా కూడా ఉండదు అనమాట. అండ్ లాంగ్వేజెస్ ఏంటంటే ప్రొసీజర్ లాంగ్వేజ్ వచ్చేసి ఫోర్ట్రాన్, పాస్కల్, సి, బేసిక్. సో ఇవన్నీ మనకి ప్రొసీజర్ ప్రోగ్రామ్ కిందకి వస్తాయి. అలాగే నెక్స్ట్ వన్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అని. సో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది ఏంటంటే మనకి బేసిక్గా ఫంక్షన్స్. సో ఇదేంటంటే ఓవరాల్గా చెప్పాలంటే దీనికి ఫంక్షన్స్ని మనం ఎలా యూజ్ చేస్తాం, సో ఉన్న కోడ్ని మనం ఎలా విడగొట్టుకుని ప్రతిదాన్ని మనం ఫంక్షనాలిటీస్లో ఎలా యాడ్ చేసుకొని ఎలా వర్క్ చేసుకుంటాం అనేది మనకి ఈ ఫంక్షనల్ ప్రోగ్రామ్ కిందకి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో మన ఫంక్షన్ డిఫైన్ చేస్తాం, అలాగే పారామీటర్స్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో పారామీటర్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని పాస్ చేస్తాం ఫంక్షన్స్లోకి వెళ్ళి. సో సమ్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఫంక్షన్స్ అనేది వాల్యూస్ రిటర్న్ చేస్తాయి. రైట్, ఫంక్షన్ అనేది వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సో పారామీటర్ అనేది అంటే ఆపరేషన్ జరిగిన తర్వాత మనం రిటర్న్ చేస్తుంటాం కదా వాల్యూస్ అనేవి. సో పారామీటర్ వాల్యూని మనం రిటర్న్ చేస్తూ ఉంటాం. సో ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో వచ్చేసి మెయిన్గా ఇలా వర్క్ చేసుకుంటూ ఉంటాం. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే కోడ్ నీట్గా ఉంటుంది, అలాగే రీయూజబిలిటీ ఫంక్షన్ అంటే మల్టిపుల్ టైమ్స్ మనం కోడ్ రాయకుండా ఉండడానికి మనం ఇలా ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది మనం యూజ్ చేస్తాం. అండ్ ప్యూర్ ఫంక్షన్స్ అంటాం. దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఎక్స్ అనే వాల్యూకి ఒక ఎక్స్ అనే వేరియబుల్కి ఒక వాల్యూ అనేది నేను పాస్ చేశాను అనుకున్నాం. సో మనకి ప్రీ డిఫైన్గా కొన్ని ఉంటాయి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి కదా. సో మ్యాథ్ డాట్ సైన్ ఎక్స్ అన్నాం. సో ఇది వచ్చేసి ఫంక్షన్ మనకి. సో ఈ సైన్ ఎక్స్ అనేది ఎక్స్ వాల్యూ అనేది మనకి ఎక్స్లోకి వాల్యూ ఇచ్చిన తర్వాత ఎక్స్ వాల్యూ అనేది మనకి చేంజ్ అవ్వదు అక్కడ. బట్ సైన్ ఎక్స్ వాల్యూ అనేది అంటే ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఆ సైన్ ఎక్స్ అనే వాల్యూ అనేది ఆ ఎక్స్ మీద డిపెండ్ అయ్యి మనకి వాల్యూ అనేది అవుట్పుట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో దట్ మీన్స్ ఏంటంటే సో ఫస్ట్ వన్ చూడండి, ఏ ప్యూర్ ఫంక్షన్ ఈస్ వన్ దట్ రిటర్న్స్ ది సేమ్ అవుట్పుట్ ఫర్ ఏ గివెన్ సెట్ ఆఫ్ ఇన్పుట్స్. సో మనం ఇన్పుట్స్ అనేది ఏదైతే ఇస్తామో వాటికి అవుట్పుట్ అనేది వస్తుంది, అలాగే వితౌట్ హ్యావింగ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే ఎక్స్ వాల్యూ చేంజ్ అవ్వటం కానీ ఇలాంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి దీనిలో వచ్చేసి మనకి ఉండవు అనమాట. రైట్, సో ఇవి ఏంటంటే మెయిన్గా మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే దీనిలో ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో ఫీచర్స్ వచ్చేసి మనకి ఇమ్యూటబుల్ డేటా అంటాం. సో ఇమ్యూటబుల్ డేటా మీన్స్ ఏంటంటే వన్స్ ఒకసారి మనం వేరియబుల్కి ఒక వాల్యూ అనేది మనం అసైన్ చేసిన తర్వాత ఆ వాల్యూ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి చేంజ్ అనేది అవ్వదు. రైట్, సో మళ్ళీ ఒకసారి వినండి. వన్స్ ఒకసారి మనం ఒక వేరియబుల్కి ఒక వాల్యూని కనుక మనం అసైన్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ వాల్యూ అనేది మనకి చేంజ్ అనేది అవ్వదు అనమాట. రైట్, సో దాన్ని మనం ఇమ్యూటబుల్ అంటాం. అలాగే ఏదైతే వాల్యూ అనేది చేంజ్ అవుతుందో దాన్ని మనం మ్యూటబుల్ అంటాం. సో చేంజ్ అయ్యేదాన్ని మనం మ్యూటబుల్ అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ అవాయిడింగ్ షేడ్ స్టేట్ అంటాం. రైట్,
సో దీనిలో వచ్చేపాటికి ఒక ప్రోగ్రామ్ లో మనం ఒక వేరియబుల్ స్టార్టింగ్ లో ఎక్కడ x ఈక్వల్స్ టు సమ్ 10 అనే వాల్యూ అనేది ఇస్తాం అనుకోండి. సో త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ లో ఎక్కడ ఒక చోట ఎక్స్ వాల్యూ అనేది మనకి రీప్లేస్ అవుతూ ఉండొచ్చు, రైట్. సో మల్టిపుల్ టైమ్స్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది ఎక్స్ లో. మనం డిపెండింగ్ అపాన్ మనం చేసే ఆపరేషన్స్ మీద బేస్ అయ్యి మనకి ఎక్స్ వాల్యూ అనేది మనకి చేంజ్ అవుతుంటుంది. బట్ మనం ఆ ఎక్స్ వాల్యూ ఎక్కడ చేంజ్ అయింది అనేది మనం ట్రాక్ చేయాలి అంటే ఇక్కడ ప్రోగ్రామ్ లో కొంచెం డిఫికల్ట్ గా కూడా ఉంటుంది అనమాట, రైట్. సో ఫర్ దట్ పర్పస్ మనం ఇక్కడ ఈ వాల్యూ అంటే ఆ స్టేట్ ఏదైతే ఉందంటే వాల్యూని మనం ఎక్కడైతే షేర్ చేస్తున్నామో షేర్డ్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లో ఏం చేస్తుందంటే రిస్ట్రిక్టింగ్ వేరియబుల్ అండ్ ఆబ్జెక్ట్స్ టు దేర్ ఓన్ స్కోప్ అంటాం ఇక్కడ. సో దట్ మీన్స్ ఏం చేస్తుంది, రిస్ట్రిక్షన్ అనేది అప్లై చేస్తుంది దేని మీద, వేరియబుల్స్ అలాగే ఆబ్జెక్ట్స్ మీద కూడా, రైట్. సో దట్ మీన్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే డీబగ్ చేస్తున్నామో అప్పుడు కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అలా ఆ షేడ్ ప్రాపర్టీ అనేది మనకి అంటే వాల్యూని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అప్డేట్ అయితే ఎక్కడైతే జరుగుతుందో అక్కడ అలా కొంచెం రిస్ట్రిక్షన్స్ అనేది ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డీబగింగ్ చేసేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ట్రాక్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ సేమ్ అలాగే నెక్స్ట్ వన్ ఫస్ట్ క్లాస్ హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్. దీనిలో వచ్చేసి మనకి ఫస్ట్ క్లాస్ ఫంక్షన్ అనేది ఏంటంటే జస్ట్ లైక్ మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఈ వేరియబుల్ అనేది ఒక ఫంక్షన్ కంటే అనదర్ ఫంక్షన్, ఇప్పుడు జనరల్గా మనకి వేరియబుల్ అనేది డిక్లేర్ చేసిన తర్వాత ఒక ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్ లాగా ఫంక్షన్కి మనం పాస్ చేసాం అనుకోండి. సో దాంట్లో సమ్ ఆపరేషన్స్ జరిగిన తర్వాత ఆ ఫంక్షన్ అనేది మనకి వాల్యూస్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఫంక్షన్ అనేది వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది. సో ఆ వాల్యూ రిటర్న్ చేసిన వాల్యూ ఏమవుతుందంటే ఏ ఆర్గ్యుమెంట్ అయితే మనం పాస్ చేసామో ఫంక్షన్కి అది ఆ వేరియబుల్ ద్వారా అంటే మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నామో ఆ ఆర్గ్యుమెంట్లోకి వచ్చి తీసుకొని అండ్ అది వచ్చేసి మనకి స్టోర్ అవుతుంది. ఆ ఆర్గ్యుమెంట్లో డేటా అనేది మనకి స్టోర్ అవుతుంది. అలాగే ఇన్ కేస్ దాంట్లో అదే వేరియబుల్లో అంతకుముందు వాల్యూ అనేది స్టోర్ అయి ఉన్నా కూడా సో ఫంక్షన్ మనం రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్గా ఆ వాల్యూ అంటే ఆ వేరియబుల్కి రిటర్న్ చేసిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఫంక్షన్ నుంచి ఆ వాల్యూ అనేది మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. అలాగే హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏంటంటే హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ అనేది సో ఒక ఆర్గ్యుమెంట్ని ఏదైతే తీసుకుంటుందో అంటే ఒక ఫంక్షన్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ని ఏదైతే తీసుకుంటుందో అలాగే రిటర్న్ చేస్తుందో టు సపోజ్ ఇంకొక ఎనదర్ ఫంక్షన్కి రిటర్న్ చేస్తుందో దాన్ని మనం హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటాము, రైట్. సో ఇది కూడా మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లో ఒక ఫీచర్. అలాగే రికర్షన్. సో రికర్షన్ అనేది ఏంటంటే రికర్షన్ ఐడియా ఉంటుంది. సో రికర్షన్ అనేది ఇట్స్ ఎ ఫంక్షన్ విచ్ ఎగ్జిక్యూట్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ అంటాం. సో మన ఫ్యాక్టోరియల్ కానీ ఇలా మనకు తెలిసిన నోన్ ఎగ్జాంపుల్ అనమాట ఫ్యాక్టోరియల్ అనేది. సో ఈ రికర్షన్ అనేది మనం ఈ వైల్ అండ్ ఫర్ లూప్స్ అనేవి జస్ట్ అవాయిడ్ చేయడానికి అంటే ఆల్టర్నేటివ్గా మనం ఈ రికర్షన్ అనే కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం దీంట్లో, రైట్. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి చూద్దాం. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. సో అడ్వాంటేజెస్ వచ్చేసి దీనిలో మనకి ప్యూర్ ఫంక్షన్స్ ఉన్నాయి, రైట్. ప్యూర్ ఫంక్షన్స్ అలాగే ట్రాన్స్పరెంట్. సో అంటే పారామీటర్స్ మనం ఫంక్షన్స్కి పాస్ చేస్తాం అలాగే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది కదా ఫంక్షన్ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతుంది కదా. అలాగే నెక్స్ట్ వన్ ఈజియర్ డీబగ్గింగ్, ఎందుకంటే ఇమ్యూటబిలిటీ అనేది ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ సో మనం ట్రాక్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు వేరియబుల్, ఎందుకంటే వాల్యూ అనేది మనకి చేంజ్ అవ్వదు కాబట్టి. సో వాల్యూ చేంజ్ అవ్వదు కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకి మనం ట్రాక్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు ఎక్కడ కూడా. సో లేజీ వాల్యుయేషన్ అంటే ఎప్పుడైతే అంటే వాల్యూస్ మనం అసైన్ చేసినా కానీ వేరియబుల్కి ఎప్పుడైతే మనం
ఇన్ కేసు వాటి మీద ఆపరేషన్స్ ఎప్పుడైతే చేయాలి అని అనుకుంటాం అప్పుడు మాత్రమే మనకి ఆ, ఈ ఈ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. సో ఇవాల్యుయేషన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి రికర్షన్ అనేది ఏంటంటే ప్రతి ఇటరేషన్ లో కూడా మనకి ఎలా ఉంటుంది అంటే జస్ట్ లైక్ మనకి వైల్ కంపేర్డ్ టు వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ లో వచ్చేపాటికి మనకి స్టెప్ బై స్టెప్ ఆపరేషన్ అనేది జరుగుతుంది, మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో బట్ ఇక్కడ ఈ రికర్షన్ ఏంటంటే ఎవ్రీ ఇటరేషన్ అంటే స్టెప్ బై స్టెప్ ఎక్కడైతే జరుగుతుందో ఇట్లా ఇంక్రిమెంట్ అవటం ఇలా ఇది అనేది మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, మనకి కొంచెం అర్థం కాదనమాట. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ కూడా మనకి తగ్గుతుంది. ఈ రికర్షన్ వల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఇమ్యూటబిలిటీ ఉంటుంది కదా. సో వాల్యూస్ని వేరియబుల్కి వాల్యూస్ని అసైన్ చేయడం, దట్ మీన్స్ ఏంటంటే వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, రైట్, సమ్ కేసెస్లో. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఇమ్యూటబిలిటీ వల్ల మనకి వాల్యూస్ అనే అసైన్మెంట్ అనేది కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకి జరగదు అనమాట. అలాగే చిన్న చిన్న అప్డేట్స్ ఏమైనా మనం చేయాలన్నా కానీ కూడా మనకి ఇక్కడ డేటా స్ట్రక్చర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మనకి దీంట్లో, ఈ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో. అలాగే దీంట్లో యూస్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి మనకి హస్కెల్, ఎస్ఎంఎల్, అలాగే క్లోజర్, స్కేలా, ఎర్లాండ్, క్లీన్, ఎఫ్ షార్ప్, మ్యాథమెటికా. సో ఇవన్నీ కూడా మనకి ఫంక్షనల్ ప్రోగ్రామ్ కిందకే వస్తుంది. సో వీటన్నిటి నుంచి ఇక్కడ ఉన్న ఈ డిసడ్వాంటేజ్ కానీ వీటిని అన్నిటి నుంచి మనం ఓవర్కమ్ చేయడానికి మనకి వచ్చిన కాన్సెప్టే మనకి వూప్స్ కాన్సెప్ట్స్ అంటాం. సో ఈ వూప్స్ కాన్సెప్ట్స్ లో మనకి మెయిన్ గా మనకి ఏముంటుందంటే ఫస్ట్ థింగ్ రీయూజబిలిటీ ఉంటుంది, అలాగే ఎక్స్టెన్సిబిలిటీ, సింప్లిసిటీ అండ్ మెయింటైనబిలిటీ. సో ఇక్కడ చూడండి మనకి ఈ రీయూజబిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ, సింప్లిసిటీని మొత్తాన్ని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో రీయూజబిలిటీ అంటే ఏంటంటే ఒక ప్రోగ్రాంలో ఒక మల్టిపుల్ టైమ్స్ మనకి రిపీట్ అయ్యే కోడ్ ఏదైతే ఉందనుకోండి, సపోజ్ దాన్ని మనం ఒక బ్లాక్ కింద పెట్టేసుకొని దాన్ని రిపీటెడ్ గా ఎక్కడైతే అవసరం అవుతుందో అక్కడ మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఆ లాజిక్ ని మళ్ళీ మనం కాల్ చేసుకోవచ్చు. సో దాన్ని వచ్చేసి మనం రీయూజబిలిటీ అంటాం. అలాగే ఎక్స్టెన్సిబిలిటీ. సో ఎక్స్టెన్సిబిలిటీ ఏంటంటే సపోజ్ మనం ఒక ప్రోగ్రాంలో సమ్ ఫీచర్స్ అనేవి ఒక బ్లాక్ లో మనం డిఫైన్ చేసాం అనుకోండి, అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆ బ్లాక్ లో సమ్ ఫీచర్స్ అనేది అడిషనల్ గా మనం యాడ్ చేయాలి అనుకున్నాం. సో అలాంటప్పుడు మనకి ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ లో మనం యాడ్ చేసుకునే ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఎక్స్టెన్సిబిలిటీ అంటాం. అండ్ సింప్లిసిటీ అనేది ఇక్కడ చూడండి, ఎక్స్టెన్సిబిలిటీ అండ్ రీయూజబిలిటీ అనేది కూడా మనకి ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లో పాసిబుల్ అనేది అవ్వదు. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసే బయటికి మనకి స్కాటర్డ్ కోడ్ యూస్ చేసుకుని మనం చేయొచ్చు అనమాట. సో ఇవి మన రన్ టైంలో వీటి మీద మనం రన్ టైంలో ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మెయింటైనబిలిటీ అంటాం. సో దీనిలో వచ్చేసి ఇదే అంటే మనకి రీయూజబిలిటీ కానీ, ఎక్స్టెన్సిబిలిటీ కానీ, సింప్లిసిటీ కానీ ఇట్లాంటివన్నీ కనుక మనకి లేకపోతే సపోజ్, సో అప్పుడు మనం ఈ కోడ్ మొత్తాన్ని మనం మెయింటైన్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది, రైట్, చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని మెయింటెనెన్స్ మొత్తం కూడా మనకి ఇక్కడ ఈ మెయింటైనబిలిటీని మనం చూసుకుంటాం. సో పర్టికులర్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. జస్ట్ మనకి ఇక్కడ ఈ ఊప్స్ బేసిక్స్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. సో మన ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తున్నామంటే యూజింగ్ ఈ రీయూజబిలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ, అలాగే సింప్లిసిటీ అండ్ మెయింటైనబిలిటీ యూస్ చేస్తున్నాం. అండ్ ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం
నార్మల్గా మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి మనం సమ్ లాజిక్ రాస్తూ ఉంటాం, అలాగే సమ్ యాక్షన్స్ అనేవి ఉంటాయి. సో అలా కాకుండా ఈ ఊప్స్ కాన్సెప్ట్స్లో, అంటే దీన్ని మనం ఊప్స్ కాన్సెప్ట్స్ అంటాం, ఊప్స్ అంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దీనిలో ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ మొత్తం కూడా మనకి ఆబ్జెక్ట్స్ అండ్ డేటా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. మనం వర్క్ చేసేది మొత్తం ఈ ఆబ్జెక్ట్స్ అండ్ సమ్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా మీదే డిపెండ్ అయ్యి మనకి ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట. సో మన కాన్సెప్ట్ కూడా అదే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దీన్ని చూద్దాం. రీజబిలిటీలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి మనకి? క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్, అలాగే ఎక్స్టెన్సిబిలిటీ. సో రీజబిలిటీ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ, క్లాస్ అండ్ ఒక ఫంక్షన్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం క్రియేట్ చేసుకొని దాన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ క్లాస్ అనేది ఒక బ్లాక్ అనుకోండి. సో యూజింగ్ క్లాస్ కి ఒక కాపీని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్, సో దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్టెన్సిబిలిటీ అంటే ఏమనుకున్నాం, ఆల్రెడీ ఒక బ్లాక్ లో సమ్ ఫీచర్స్ ఇచ్చిన తర్వాత ఇన్ కేస్ దాని ఎక్స్టెన్షన్ అనేది చేయాలనుకుంటే అడిషనల్ ఫీచర్స్ మనం యాడ్ చేసుకుంటాం. సో అది వచ్చేసి మనకి ఇన్హెరిటెన్స్, అగ్రిగేషన్, అలాగే కాంపోజిషన్ యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ సింప్లిసిటీ అంటున్నాం. సో సింప్లిసిటీ వచ్చేసి మనకి ఏంటి? అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, అలాగే పాలిమార్ఫిజం. సో ఇవి కూడా మనం రన్ టైంలో చూద్దాం. అండ్ మెయింటైనబిలిటీ అంటే ఏంటంటే, సో ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో ఈ మొత్తాన్ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ ఆల్రెడీ మనం చూసాం. అలాగే సో ఊప్స్ ప్రిన్సిపల్స్ మనకి ఏమిటి అంటే ఎన్కాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ వన్ బై వన్ చూద్దాం, రైట్? సో మ్యాక్సిమం సో మీకు డిఫరెన్స్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో నీ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.